శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. మరి మనకి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మే నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. కాకపోతే స్నేహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా అదే విధంగా కనిపిస్తుంది. మీకు మీ ఈ నెలలో పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మక ద్రోహాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఇక సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఆ యొక్క పనుల ద్వారా కొంచెం ధనాన్ని అయితే అర్జిస్తారు. అదేవిధంగా మరి కోర్టు వ్యవహారికంగా కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రావాల్సిన కొన్ని మొండి బాకీలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మరి మిత్రుల ద్వారా కొంత మేర నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి బంధువులతో కలిపి మీరు మరి ఈ తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి. మరి మరి ఇంట్లో వాళ్ళు వారి యొక్క ఆరోగ్య విషయం కూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా సంతాన రీత్యా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. కాకపోతే కింది స్థాయి వ్యక్తులతో అనగా కింది స్థాయి ఉద్యోగులతో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరి గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులకు మరి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, లేదా ఏవైనా మరి సుదూర ప్రాంతాలకు మరి ఏవైనా బదిలీలు పెట్టుకుంటే తప్పగా అవి కూడా జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ మే నెలలో. ఇక ఎవరైతే మరి ఈ యొక్క మరి సింహరాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పగా ఈ నెలలో మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. మరి మాస ద్వితీయార్థంలో నుంచి మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి. ఇక జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మంచి లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఇక అదేవిధంగా మరి ఈ యొక్క సింహరాశిలో నుండి మరి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. కాకపోతే గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల్లో ప్రారంభించి మధ్యలో ఆగిపోయి ఉన్న వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ యొక్క సింహరాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాస ద్వితీయార్థం నుంచి కూడా వీరికి మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా కొంచెం కుజుడి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి మంగళవారం రోజు నాడు, అదేవిధంగా ఆదివారం రోజు నాడు మీకు కుదిరితే మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ తప్పగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామివారికి అర్చన కానీ లేదా అభిషేకం కానీ చేసుకోండి. 6 మరి ఎర్రటి పండ్లు అనగా వచ్చేసేసి యాపిల్ పండ్లు కానీ లేదా దానిమ్మ పండ్లు కానీ దానిమ్మకాయలు కానీ తప్పక అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే మీకు ఈ నెలంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం.